పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి ఒకరోజు వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రాన్నిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకొని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. ఈసారి గాడిదనిచ్చి బూట్లు తీసుకున్నాడు. బూట్లు ఇచ్చేమో టోపీ తీసుకున్నాడు. ఆ టోపీతో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లా పడ్డాడు. టోపీ కాస్త నదిలో పడిపోయింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపమని బాధపడ్డారు. నీకివాళ ఉపవాసమే అన్నాడు ఒకడు. పెళ్ళంతో బడిత పూజ తప్పదన్నాడు ఇంకొకడు. నా పెళ్ళం అలాంటిది కాదురా, నన్ను ఏమీ అనదు అన్నాడు వేటగాడు. వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులు ఇరువురు వేటగాడి ఇంటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళం ఎదురుగా వచ్చి మామ వచ్చినావా అంది ఆప్యాయంగా. వాడు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశానే అన్నాడు. మంచి పని చేశావులే మామ, ఆవు పాలు తాగవచ్చులే అంది భార్య. ఆవుని కూడా గాడిదకు మారకం వేశానే అన్నాడు. పోనీలే మామ, గాడిద కట్టలు అడవి నుంచి మోసుకొస్తుందిలే అంది తృప్తిగా. గాడిద నమ్మేసి చెప్పులు తీసుకున్నానే అన్నాడు. నీకు అడవుల్లో రాళ్ళు రప్పలు ముళ్ళులు తగలకుండా ఉంటుందిలే మామ అంది భార్య. అవి కూడా ఉంచుకోలేక చివరికి టోపీకి మారకం వేశానే అన్నాడు. సరేలే మామ, ఆ టోపీలో నువ్వు చాలా క్యూట్గా అందంగా ఉంటావు అంది భార్య. కానీ ఇంటికి తిరిగి వస్తూ ఉంటే నేను వంతెన మీద పడితే టోపీ జారి నీళ్ళల్లో పడ్డది. పోతే పోయిందిలే మామ, నీవు పడిపోకుండా ఉన్నావు, నీవు క్షేమంగా ఉన్నావు కదా, అంతా ఆ అడవి తల్లి దయ అని తృప్తిగా భర్తకి ముద్దు పెట్టింది. నేడు ఇలాంటి సంభాషణ భార్యాభర్తల మధ్య వినగలమా? ప్రస్తుతం మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే అనిపిస్తుంది. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, కానీ మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏ ఒక్కరిని తొందరపడి ఏమీ అనకూడదు. మనల్ని ఎగతాళి చేసిన వారికి కాలమే సమాధానం చెప్పి తీరుతుంది. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయస్సుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణమవుతుంది.